హాయ్ గాయ్స్, నేను మీ మామూలు అక్కి. ఈడేట్రా ఇలాంటి అద్దాలు వేసాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? రండి, ఈరోజు పని ఏంటో చూపిస్తాను మీకు కూడాను. ఇగో ఈ పైప్ లైన్ కనిపిస్తున్నాయి కదా, ఈ పైప్ లైన్ మొత్తం రస్ట్ పట్టింది. దానికోసమని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే మా చీఫ్ ఆఫీసర్ అయితే చిప్పింగ్ కొట్టమని చెప్పాడు. మరి లేట్ ఎందుకు, మన ఆయుధాలను అయితే తీద్దాం. కనిపిస్తుంది కదా, దీన్ని అయితే చిప్పింగ్ గన్ అంటారు. ఆర్మీ వాళ్ళకైతే AK-47 ఎలాగో మాకైతే ఈ చిప్పింగ్ గన్ అలానే. చిప్పింగ్ అయితే మొదలు పెట్టాం. ఇక ఒకసారి మొదలు పెట్టిన తర్వాత ఆపడం అనేది ఉండదు, ఇచ్చికెళ్ళిపోవడమే లాస్ట్ దాకా. చిప్పింగ్ చేసేటప్పుడు అయితే ప్రాపర్ పీపీ అయితే మెయింటైన్ చేయాలి. ఎలా పడితే అలా చిప్పింగ్ చేసామనుకో తర్వాత మన కళ్ళుగిలు దెంగేస్తాయి. అందుకే చూసుకోవాలి, మనమే జాగ్రత్త చేయాలి. ఇక్కడ మన సేఫ్టీ గురించి చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. జస్ట్ వాళ్ళు అయితే చెప్తారు. ఇక్కడ మా దోస్త్ అయితే స్టార్ట్ చేసాడు, ఇక కనిపిస్తుంది కదా, ఈ పైన మొత్తం చిప్పింగ్ కొట్టాడు ఇప్పుడని. ఇలా పైన అయితే చిప్పింగ్ కొడతాడు. మనకి వర్క్ పర్మిట్ అయితే కంపల్సరీ ఉండాలి. వర్క్ పర్మిట్ మీద సైన్ పెట్టిన తర్వాత ఇలాగ హైట్లోనైతే చిప్పింగ్ చేయడానికి అయితే అవుతుంది. ఇన్ కేస్ అంత హైట్లోనే చిప్పింగ్ కొడితే మాత్రం 3 పాయింట్ కాంటాక్ట్ అనేది కంపల్సరీ. కనిపిస్తున్నాయి కదా, ఒక చెయ్యి 2 కాళ్ళు ఇలా ల్యాడర్ పైన ఉండాలి. చేతితో పట్టుకొని ఉండాలి, ఒక చేతితో కొట్టాలి, లేదంటే పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి కనిపిస్తున్నాయి కదా, మా వాడైతే 3 పాయింట్ కాంటాక్ట్లోనే ఉన్నాడు. అది మా అయితే ఈరోజు దొరికిన పని అయితే ఇది. మాకు ఇద్దరికైతే చిప్పింగ్లో పడేశారు. మొత్తానికి చిప్పింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో అయితే మీకు దీనికి ఏ పెయింట్ యూజ్ చేస్తారు, పెయింట్లో ఏమేమి యూజ్ చేస్తారో అయితే చెప్తాను, ఓకేనా?